ఓం నమో నారాయణాయ నమ శివాయ. దమయంతి తన పుట్టింటికి వచ్చింది. ఇక వాళ్ళ అమ్మతో చెప్తుంది, అమ్మ నేను సత్యాన్ని చెబుతున్నాను, నేను జీవించి ఉండాలనే కోరిక నీకు ఉంటే నలుణ్ణి మరలా తీసుకుని రావడానికి ప్రయత్నించే. దమయంతి ఈ విధంగా పలికినప్పుడు తల్లి చెప్పలేనిదిగా దుఃఖించి కన్నీరు కారుస్తూనే ఏమి బదులు చెప్పలేకపోయింది. అట్టి దుస్థితిలో ఉన్నటువంటి మహారాణిని చూసిన అంతఃపుర పరివారం అంతా దుఃఖంతో ఆహాకారాలు చేస్తూ వెక్కి వెక్కి ఏడ్చారు. పుత్రిక అయినటువంటి దమయంతి తన భర్తను గురించి దుఃఖిస్తోంది అంటూ ఈ విషయాన్నంతా మహారాజుకు మహారాణి నివేదించింది. మన కుమార్తె తనకు తానే నోరు విడిచి అడిగింది. చెప్పడానికి సిగ్గుపడే మన అమ్మాయి సిగ్గు విడిచి తనకు తానే చెప్పింది. ఇప్పుడైనా పుణ్యశ్లోకుడైన నలుని వెతకడానికి మగవారిని పంపండి, క్షమించాలి మన వారిని పంపి వెతికించండి. మహారాణి చెప్పిన మాటలు విన్న భీమరాజు నలమహారాజును వెతుకుటకు ప్రయత్నించండి అని తన ఆధీనంలో ఉన్న బ్రాహ్మణులను అన్ని దిక్కులకు పంపించాడు. విదర్భాధిపతిగా భీమరాజు ఆదేశాన్ని అనుసరించి దమయంతి చెంతకేగి బ్రాహ్మణులు తమ ప్రస్థానాన్ని గురించి చెప్పారు. అమ్మ ఇలా వెళ్తున్నామమ్మా అని. ఇక మీరు వెళ్ళిన అన్ని రాష్ట్రాలను జనసమూహాలను ప్రదేశాలలో అక్కడక్కడ మాటిమాటికి ఈ వాక్యాలను పలకండి అని దమయంతి బ్రాహ్మణులకు చెప్పింది. ఏ పలకలట? ప్రియుడ, అనురాగవతి అయిన ప్రేయసిని నిద్రించే సమయంలో అడవిలో విడిచి సగం చీర చింపుకొని వెళ్ళిన జోదరివి నీవెక్కడున్నావు? సో నిన్ను మొత్తం నమ్మి వస్తే ఆమె ఎంతో ప్రేమ నీకుండి కూడా అర్ధరాత్రి అడవిలో వదిలేసి ఆమె సగం చీరను నువ్వు కప్పుకొని వెళ్ళిపోయినటువంటి జోదరివి, జోద పిచ్చోడివి, నువ్వు ఎక్కడున్నావు నువ్వు అని అనండి చాలు. ఆ సగం చీరతోన శరీరాన్ని కప్పుకొని మిక్కిలి దుఃఖంతో దహింపబడుతూ ఆమె నీ కోసం నిరీక్షిస్తోంది. మహారాజా, ఎల్లప్పుడూ ఆమె నీ కోసమే శోకిస్తుంది. ఏడుస్తున్న ఆమెపై దయచూపు. వీరా, సమాధానం చెప్పవయ్యా అని అనండి. నా యందు దయ ఉంటే మరో విషయం కూడా చెప్పాలని ఉంది. వాయువుచే విసరబడిన అగ్ని వనాన్ని సహితం దహిస్తుంది కదా. భార్య ఎల్లప్పుడూ భర్త చేత భరింపతగింది, రక్షింపతగింది కూడా. ధర్మజ్ఞుడివైన నీవు ఆ కర్తవ్యాలు రెండింటిని ఎందుకు విడిచిపెట్టావు? నీవు ప్రాజ్ఞుడివని, సత్కులంలో పుట్టావని, దయగలవాడివని అందరూ చెప్పుకుంటారు. నా దురదృష్టం వల్లనే నీవిలా దయారహితుడివై ప్రవర్తిస్తున్నామని చెప్పేసి అనుమానిస్తున్నాను. పురుషోత్తమ, నా యందు దయచూపు. దయా స్వభావం పరమధర్మమని మీ వలనే నేను విన్నాను. ఈ విధంగా మీరు వింటే మీ మాటలకు సమాధానం చెప్పిన వ్యక్తిని మీరు గుర్తించి అతడెవడో ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని దమయంతి బ్రాహ్మణోత్తములకు చెప్పింది. బ్రాహ్మణోత్తములారా, మీ మాటలకు ఎవరైనా సమాధానం ఇస్తే అతడన్న మాటలు నాకు తెలియచేయండి. మీ మాటలకు సమాధానం ఇచ్చే వ్యక్తికి మీ గురించి తెలియకుండా మీరు ప్రవర్తించి ఎలాంటి తొట్టుపాటు లేకుండా తిరిగి రండి. అతడు ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, అసమర్థుడు కావచ్చు, అతడేమీ చేయదలిచాడో తెలుసుకోవాలి. ఈ విధంగా దమయంతి చెప్పినవన్నీ విని బ్రాహ్మణులు వ్యసనపరుడైన నలమహారాజును వెతకడానికి నలుదిక్కులకు వెళ్ళారు. వాళ్ళు ఆయా రాష్ట్రాలలోని పట్టణాలను, గ్రామాలను, పల్లెలను, ఆశ్రమాలను నలుని కోసం వెతికారు. కానీ వారు నలుని జాడ తెలుసుకోలేకపోయారు. దమయంతి చెప్పిన వాక్యాలను యథాతథంగా ఆ బ్రాహ్మణులందరూ అక్కడక్కడ వినిపించసాగారు. చాలా కాలం గడిచిన తర్వాత పర్ణాదుడైన బ్రాహ్మణుడు విదర్భకు వచ్చి దమయంతితో ఈ విధంగా అన్నాడు. దమయంతి, నలమహారాజు జాడ తెలుసుకున్నట్టుకు వెళ్ళిన నేను అయోధ్య నగరంలో ఋతుపర్ణుని దగ్గరికి వెళ్ళాను. ఋతుపర్ణ మహారాజు గారి సభలో మీరు చెప్పిన విషయాన్ని అంతా యథాతథంగా వినిపించాను. అంతా విని ఋతుపర్ణుడు ఏమీ మాట్లాడలేదు. నేను ఎన్నోసార్లు ప్రస్తావించిన అతని సభాసదుల్లో ఒక్కడ కూడా నాతో మాట్లాడనే లేదు. రాజుగారి పరివారంలో ఒకడైన బాహుకుడు మహారాజుగారి అనుమతి పొందిన నాతో రహస్య ప్రదేశంలో మాట్లాడాడు. అతడు రాజుగారి రథసారథి కురూపి, పొట్టు చేతులు కలిగి ఉన్నాడు. రథాలను అతి వేగంగా నడపడంలో అతడు దిట్ట. రుచికరంగా భోజన పదార్థాలను తయారు చేయడం నేర్పరి. ఆ బాహుకుడు అనేకసార్లు నిట్టూర్చాడు, మాటి మాటికి ఏడ్చాడు. చివరికి చాలా క్షేమ సమాచారాన్ని అడిగి నాతో ఇలా పలికాడు. కుల స్త్రీలు ఎన్ని కష్టాలు సంభవించినా వాటిని రహస్యంగా ఉంచుతారు. తను జయించిన వాడు స్వర్గాన్ని జయించిన వాడు అవడంలో సందేహం లేదు. ఉత్తమ స్త్రీలు భర్తృవియోగం పొందినా ఎనడూ కోపాన్ని పొందరు. తమ ప్రాణాలు కవచంగా తమ సత్ప్రవర్తనను ధరిస్తారు. సర్వ సుఖాలను కోల్పోయి సంకట స్థితిలో ఉన్నటువంటి ఆ భర్త భార్యను విడిచిపెట్టి ఉండవచ్చు. అతని విషయంలో కోపగించడం తగినది కాదు. ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ పక్షులచే వసలు అపహరింపబడి మనోవేత్తన నుండి ఆ భర్త విషయంలో భార్య కోపగించడం భావ్యం కాదు. భర్త తనను గౌరవించినా గౌరవింపకపోయినా, రాజ్యభ్రష్టుడైనా, దరిద్రుడైనా, ఆతుడైనా, వ్యసనపరుడైనా సరే భార్య అతనిపై కోపాన్ని చూపరాదు. బాహుకుని మాటలు విన్న నేను త్వరితగతిన ఇచ్చుటకు వచ్చాను. అతని మాటలే అతడు నలుడు అనడానికి పరమ ప్రమాణాలు. ఈ విషయాన్ని మహారాజునకు నివేదించమని దమయంతికి పర్ణాదుడు చెప్పాడు. దమయంతి పర్ణాదుని మాటలు విని కన్నీరు నింపుకొని తన తల్లితో ఏకాంతులు ఇలా అంది. అమ్మా, నేను చెప్పే విషయాన్ని నాన్నగారికి ఎప్పుడూ చెప్పకు. నీ సమక్షంలోనే సుదేవుని మన పనికై వినియోగిస్తాను. నీవు నా మేలు కోరేదానివైతే నా అభిప్రాయాన్ని తండ్రి గారికి తెలియనివ్వద్దు. అది చేయటమే నీ కర్తవ్యం అంది.
శుభకరుడైనటువంటి సుదేవుడు నన్ను బంధు జనాల చెంతకు త్వరితంగా చేర్చాడు. ఆ సుదేవుడే నలుని తీసుకుని రావడానికి అయోధ్య నగరానికి వెంటనే వెళ్ళాలి. ద్విజోత్తముడైన పర్ణాదుడు విశ్రాంతికి నుండి వచ్చినటువంటి తర్వాత దమయంతి అధిక ధనాన్ని ఇచ్చి సత్కరించింది. నల మహారాజు ఇక్కడికి వస్తే మరలా మరింత ధనం ఇస్తానని చెప్పి మాట కూడా ఇచ్చింది. బ్రాహ్మణోత్తమ, అతి త్వరలో నా భర్తను కలిసేటట్లు ఎవరూ చేయలేనంత మేలు మీరు నాకు చేశారు. దమయంతి ఈ విధంగా పలికిన తర్వాత పర్ణాదుడు దమయంతిని మంగళకరమైన ఆశీస్సులతో ఊరడించి తన గృహానికి చేరాడు. ఆ తర్వాత దుఃఖ శోకాలతో ఉన్న దమయంతి తల్లి దగ్గరకు సుదేవుని పిలిచి ఈ విధంగా పలికాను. సుదేవా, నీవు స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా అతి శీఘ్రంగా అయోధ్య నగరానికి వెళ్ళు. ఋతుపర్ణ మహారాజుతో ఈ మాటను చెప్పు. దమయంతికి తిరిగి స్వయంవరం జరుగుతోంది. రాజులు రాజపుత్రులు అందరూ విదర్భకు వెళ్తున్నారు. సుముహూర్త కాలం రేపే. మహారాజా, మీరు వెళ్ళాలనుకుంటే శీఘ్రంగా బయలుదేరండి. నలుడు జీవించి ఉన్నది లేనిది దమయంతికి తెలియదు. ఆమె రేపు సూర్యోదయ సమయంలో రెండవ భర్తను వరిస్తుంది. సుదేవుడు అక్కడికి వెళ్ళి దమయంతి ఋతుపర్ణ మహారాజుకు చెప్పమన్నటువంటి మాటలను యథాతథంగా చెప్పాడు. సో ఇప్పుడు ఈమెకి స్వయంవరం విషయం ఎవరికి తెలియదు. కేవలం అక్కడున్న నలుడికి మాత్రమే అర్థమయ్యేలాగా అక్కడ ఉన్న ఋతుపర్ణ మహారాజుకు మాత్రమే చెప్పారు అయోధ్యలో. తర్వాత ఏమైంది రేపు మాట్లాడదాం. అంటే ముందు ఋతుపర్ణుడు ఇంకా ఆడికి వెళ్ళాలన్నమాట. క్షమించాలి, ఋతుపర్ణుడికి ఆల్రెడీ చెప్పారు. ఋతుపర్ణుడు విదర్భకు రావాలి. అది రేపు మాట్లాడదాం.